ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అసలు ఒక వయసు పైబడిన తర్వాత వచ్చే నీ పెయిన్స్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి వచ్చేస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ వస్తున్నాయి. కాబట్టి ఈ నీ పెయిన్స్ తగ్గించుకోవాలనుకుంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలి, లేదంటే యోగాసనాలు అలాంటివి చూపిస్తారా? సహజంగా వాకింగ్ అనేది అందరం ముందుకే చేస్తుంటాం. రివర్స్ వాకింగ్ మాత్రం ఎక్కడో 100 కోటికి ఒకళ్ళిద్దరు చేస్తుంటారు. ముందుకు నడిచినప్పుడు కొన్ని కండరాల మోకాల భాగంలో ఉన్నాయి బాగా యాక్షన్ లోకి వస్తాయి. వెనక్కి నడిచినప్పుడు మరికొన్ని కండరాలు యాక్షన్ లోకి వస్తాయి. అందుకని జాయింట్ మూమెంట్ కానీ, అక్కడ జిగురు ఉత్పత్తి పెరగటానికి కానీ, ఆ మజిల్ బాగా హెల్దీగా అవటానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్ వాకింగ్. ఇంట్లో రకాలు ఉంటాయి. బ్యాక్ వాకింగ్ చేస్తే వెరికోజ్ వెయిన్స్ తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు కూడా వాళ్ళకి తగ్గుతాయి అన్నమాట. ఎటు ఎంత స్పీడ్ గా ముందుకు నడిచే వాళ్ళైనా వెనక్కి అంత స్పీడ్ గా నడవలేము. ఎందుకని ఆటోమేటిక్ గా నొప్పులు ఉన్న వాళ్ళకి పెద్ద మెల్లగా నడవటంలో పెద్ద స్ట్రెయిన్ పెయిన్ కూడా ఏముండదు. అయితే జాగ్రత్తగా చూసుకుని ఎదుటి వాళ్ళకి వెనకాల గుద్దుకోకుండా వెళ్ళాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేయగలిగితే మంచిదన్నమాట. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి వాటిని తగ్గించుకోవటానికి శ్రమ లేకుండా మోకాళ్ళని బలపరచుకోవడానికి ఉపయోగపడే 4 రకాల రివర్స్ వాకింగ్ పద్ధతులను ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. ముందుగా సాధారణంగా ముందుకు నడిచినట్లుగానే వెనక్కి అడుగులేసి నడవటం ద్వారా మోకాల భాగంలో ఉండే కండరాలు, లెగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ బాగా బలపడతాయి. ఆ భాగాలకు రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది అన్నమాట. ఈ రకంగా లాన్స్లోను, ఇసుకలోను, మట్టిలోను అట్లా నడవగలిగితే చాలా మంచిదన్నమాట. ఈ రకంగా ఒక 10-15 నిమిషాలైనా నార్మల్ రివర్స్ వాక్ అట్లా చేయటం ద్వారా మోకాళ్ళకు మంచి లాభం చేకూరుతుంది. ఇక రెండవ మోకాళ్ళ వ్యాయామం, పాదాలను వేళ్ల మీద లేపి వేళ్ల మీదే రివర్స్ వాక్ చేయటం. ఇది కొద్దిగా బ్యాలెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలి. మెల్లగా ప్రాక్టీస్ మీదే తూలిపోకుండా నడవటానికి వస్తుంది. అలవాటు చేసుకుంటే కష్టం అనిపించదు. ఇక మూడవది, ఇందాక వేళ్ల మీద వెనక్కి నడిచినట్లు ఇప్పుడు మడాల అనిచి పాదాల పైకి లేపేసి నడుస్తాం. అట్లా మడాల మీద నడవటం ద్వారా చాలా మందికి మడాల నొప్పులు ఉన్నప్పుడు మడాల నొప్పులు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మోకాల భాగం కూడా బాగా బలపడటానికి కూడా ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా 4వది, పాదాన్ని కొస్తే అడ్డంగా తిప్పి అంచు భాగం ఆనిచ్చేసి అట్లా వెనక్కి నడుస్తాం. అరిపాదం మొత్తం ఆనకూడదు, చివరి భాగాలు మాత్రమే అట్లా ఆనిచ్చేసి రివర్స్ వాక్ చేయడం ద్వారా అంటే పిక్కల భాగం, సైడ్ భాగాలు ఇవి బాగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అంటే మూమెంట్ మార్చే కొద్దీ శ్రమ వేరుగా ఉంటుంది. ఆ శ్రమ పెరిగే కొద్దీ ఫలితం బాగా కనపడుతుంది అన్నమాట. ఈ 4 వ్యాయామాలు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు మోకాళ్ళు బలపడటానికి గోడ సహాయంతో లేదా ఇంటి దగ్గర ఏదన్నా రీలింగ్ సహాయంతో మనం అట్లా పట్టుకుని నడవటం ద్వారా మంచి ఫలితాన్ని పెద్ద వయసు వారి నొప్పులు ఉన్నవారు పొందగలుగుతారు. చూసారుగా, మన కార్యక్రమంలో భాగంగా చూపించే వ్యాయామాలు, యోగాసనాలన్నీ కూడా చాలా రకాల నొప్పులు తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. మరి నీ పెయిన్స్ కోసం డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాల్ని, వ్యాయామాల్ని ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. నొప్పులు రాకుండా నివారించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాయామాలు చేసుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.